చదవండి. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ వరములు ఎందుకు ఇస్తాడో తెలుసా? పరిశుద్ధాత్మ ఫలముతో ఎందుకు నింపుతాడో తెలుసా? పరిశుద్ధాత్మ అభిషేకం ఎందుకు ఇస్తాడో తెలుసా? పరిశుద్ధాత్మ పూర్ణతలోనికి ఎందుకు నడిపిస్తాడో తెలుసా? పరిశుద్ధాత్మ చేత నడిపించబడుట అనేది ఎందుకో తెలుసా? ఎందుకంటే మనము లోకము చేత వాడు మన మీద పోరాడినప్పుడు, పాపము మన మీద పోరాడినప్పుడు మనం ఓడిపోకుండా భద్రత కలిగి ఉండాలని ఆయన మనకు ఎప్పుడు నిరంతరం గద్దిస్తూ మన వెంటపడి కాపాడుతూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే తన వరమునిస్తాడు, బలమునిస్తాడు, ఫలమునిస్తాడు. దేవుని స్తోత్రం. ఏమేమి ఇస్తాడండి పరిశుద్ధాత్ముడు? వరమునిస్తాడు, బలమునిస్తాడు, ఫలమునిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సంఘ కన్యక అనేటటువంటి శూలమ్మితి, సంఘం అనేటటువంటి పల్లకిలో భద్రంగా యేసు రాకడ వరకు, మన పోకడ వరకు మనల్ని ఆయన నిత్యం భరిస్తూ తీసుకెళ్తుంటాడు. అతన్ని మాత్రమే కాకుండా, అంటే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే కాకుండా, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు కూడా పగడ్బందీగా ప్రతి క్షణము కాచి కనిపెడుతుంటాడట. కానీ వచ్చిన చిక్కంతా ఏంటంటే, మనకు మనముగా పల్లకి నుండి దూకేసి వెళ్ళిపోతే ఇక మీ కర్మ. అర్థమైందా మీకు? దైవ సన్నిధిలో నుండి, సహవాసంలో నుండి వైదొలిగి దూకేసి పారిపోయావు అనుకో, ఏ అడవుల్లో ఏ దుష్టమృగాలు నిన్ను కొట్టేసి, అది నీ కర్మ, ఆయన చేయడు. కానీ ఏవి నీ మీదకి రానివ్వకుండా కాపాడుట తన పని. చదవండి యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనం నుండి 29వ వచనం వరకు.